వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన నిన్నటితోటి పూర్తి చేసుకుంది. అలాగే జోరుగా ముందుకు వెళ్తోంది. ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని ప్రారంభించి మొత్తం 8,400 చిల్లర కోట్లు 67 లక్షల మంది పిల్లలకు సంబంధించి వాళ్ళ తల్లుల ఖాతాల్లో, అలాగే స్కూల్ ఖాతాల్లో కూడా 2,000 రూపాయలు, వీళ్ళకేమో 13,000 రూపాయలు జమ చేశారు. దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్, మెసేజెస్ ఇవన్నీ కూడా ఇప్పటికే సర్క్యులేట్ అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. అయితే దీనికే ప్రతిపక్ష హోదా లేనటువంటి విపక్ష వైసీపీ గగ్గోలు పెట్టేస్తోంది. ఆ రోజు నేను ఇచ్చిన దానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం లేదు. అఫ్కోర్స్ ఇందులో కూడా కొద్దిగా ఫ్లా ఉంది అనే చాలామంది చెప్తున్నారు. ఏంటంటే ఎంతో మందికి కాదు, ఇది కొందరికి మాత్రమే ఊరటిచ్చింది. 67 లక్షల మందిలో కూడా కొంతమందికి ఇంకా ఇది అవ్వాల్సిన ఇది ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మొత్తానికి హామీ అయితే నిలబెట్టుకున్నారు, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అది తర్వాత దీని మీద విమర్శలు వస్తుంటే ఈ కూటమి ఎక్కడైనా తగ్గుతుందంటే తగ్గట్లా, ఇంకా ముందుకే వెళ్తోంది. ఇదే జోరు కొనసాగిస్తూ ఈ నెల 20వ తారీఖున మరొక పథకానికి శ్రీకారం చుట్టింది. 20వ తేదీన ఈసారి రైతులు, విద్యార్థులు అయ్యారు, ఈసారి రైతుల పాలు. రైతులకి చక్కగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి నిధులు విడుదల చేయబోతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. సో ఇక్కడేమిస్తున్నారు డిఫరెన్సియేషన్. గత ప్రభుత్వం 7,500 రూపాయలు మాత్రమే ఇచ్చింది. మరి వీళ్ళు ఎంత ఇస్తున్నారు అంటే 20,000 రూపాయల దాకా ఇస్తున్నారు. వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలి. అది కూడా 4 విడతల్లో పడుతుంది. విడతల వారీగా పడినా 20,000 రూపాయలు రైతులకి ఇవ్వడం అంటే 7,500 ఎక్కడ, 20,000 ఎక్కడ? కాస్త ఆలోచించాలి విపక్షాలు ఆరోపణలు ఇవన్నీ చేసే ముందు. సో దీంట్లో 7,500 మాత్రం ఇస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చింది, అలాగే కేంద్ర ప్రభుత్వం దానికి ఇద్దరు కలిపి ఇచ్చేటువంటిది. ఇప్పుడు దాన్ని 20,000 ఇస్తున్నారు. అంటే కేంద్రము ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి 20,000 రూపాయలు ఇస్తున్నారు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. అలాగే విద్యార్థులకు మనం చూసాం ఆల్రెడీ, ఇందులో లెక్కలు కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఇక దీపం పథకం, మహిళలకి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తున్నారు. అలాగే మత్స్యకారులు 1,29,178 మందికి 259 కోట్లు జమ చేశారు. అలాగే పెన్షన్ల కింద ఏడాదికి 21,631 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం 34,000 కోట్లు ఖర్చు చేసింది. 34,000 కోట్లు ఏడాదిలో ఖర్చు చేసింది. అలాగే ఇక 2 మాత్రమే మిగిలే సూపర్ 6లో భాగంగా ఉన్నవి ఏంటంటే అన్నదాత సుఖీభవ, అలాగే ఆడబిడ్డలకి ఉచిత బస్సు పథకం. సో రెండింటికి కూడా ముహూర్తాలు ఖరారైపోయాయి. ఇక మేనిఫెస్టోలో ఉన్నవన్నీ చంద్రబాబు మోసం చేశాడు, లేదంటే పవన్ కళ్యాణ్ దాటవేస్తాడు, ఏమీ చేయట్లేదు, అసలు ఈ ప్రభుత్వం అంతా మోసం చేస్తోంది అనడానికి కనీసం ఆస్కారం లేకుండా చాలా క్లియర్గా మేము చెప్పాము, చేస్తున్నాము, డబ్బాలు కొట్టుకోవడం మాకు రాదు, స్టిక్కర్ల సీఎంలో లేదంటే స్టిక్కర్లు వేసుకునే నేతలో మేము కాదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఇక మిగిలినవి 2, అందులోనూ అన్నదాత సుఖీభవ అనేది చెప్పాం కదా, ఈ 20వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఆగస్టు 15వ తేదీ నుంచి, డేట్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశారు మినిస్టర్ గారు, ఆగస్టు 15వ తేదీ నుంచి ఆడబిడ్డలకి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఏదైనా సరే ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి. అప్పులు ఎంత ఇబ్బడిముబ్బడిగా చేశారో, అలాగే ఎంత దోపిడీ జరిగింది అనేది ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు. కాబట్టి కూటమికి ఈసారి అధికారం ఇచ్చారు. ఈ ఏడాది పరిపాలనలో ఎక్కడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వర్గాలకి కూడా సమన్యాయం చేసే విధంగా అన్నీ అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకరోజు అటు ఇటైనా ఖచ్చితంగా ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసి తీరతాం, ఎందులోనూ ఎటువంటి లోటు చెయ్యము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందుకే ఆగస్టు 15 నుంచి కూడా ఈ ఉచిత బస్సు పథకాన్ని స్టార్ట్ చేస్తే సూపర్ 6 పథకాల అమలు అనేది సంపూర్ణమైనట్టే. ప్రతి ఏడాది ఇక అవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. ఇక అడిషనల్గా ఇచ్చినటువంటివి, తీసుకొస్తున్నటువంటివి చూస్తూనే ఉన్నాం. సో దీని మీద రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వాన్ని సరైన రీతిలో పని చేసుకొని ఇవ్వాలి, సరైన సలహాలు ఇవ్వాలి. తప్పు ఎక్కడన్నా జరుగుతుంది అంటే సద్విమర్శ చేయాలి. అంతేగాని పని కట్టుకుని బురద జల్లి రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేద్దాం అనేటువంటి వాళ్ళు ఉంటే ఈ ప్రభుత్వం, ప్రజలు కూడా ఖచ్చితంగా వాళ్ళని సమాజానికి దూరంగా ఉంచాల్సిందే. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర భవిష్యత్తుకి, మన భవిష్యత్ తరాలకి అది విఘాతంగా ఉంటుంది. కాబట్టి మరి మీరేమనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తోంది, ఈ పథకాల అమలు సంపూర్ణంగా జరుగుతుందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.